Hi friends, welcome to Government Jobs Portal. Okay, so SSC CGL 2017 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో SSC CGLలో చాలా మంచి జాబ్స్ ఉన్నాయి. సో కంపల్సరీగా సెంట్రల్ లెవెల్లో ఉండే జాబ్స్ కాబట్టి తప్పకుండా అందరూ ఈ ఎగ్జామ్కి అప్లై చేయండి. సో ఒకసారి మనం ఈ నోటిఫికేషన్లో అసలు ఏంటి, ఏజ్ క్రైటీరియా, ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇలాంటి మెయిన్ పాయింట్స్ మాత్రమే చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ మనకి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఈ రోజు నుంచి, అంటే May 16th నుంచి June 16th వరకు అనమాట. సో ఈ 1 monthలో ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా అప్లై చేసుకోండి. సో June 16th లాస్ట్ డేట్ అనమాట ఎగ్జామ్కి అప్లై చేయడానికి. సో ఈ ఎగ్జామ్లో యాక్చువల్లీ Tier 1, Tier 2, Tier 3, Tier 4 అని 4 టైర్స్ ఉంటాయి. బట్ Tier 4 అనేది కొన్ని జాబ్స్కి మాత్రమే అనమాట. డేటా ఎంట్రీ అనమాట అది. సో డేటా ఎంట్రీ టైపింగ్ స్పీడ్ ఎంత ఉందనేది అది స్కిల్ టెస్ట్. సో ఓన్లీ కొన్ని జాబ్స్కి మాత్రమే అది చూస్తారు. ఫైన్. సో Tier 1 వచ్చేసి ఎగ్జామ్ మనకి August 1st నుంచి August 20th వరకు, ఆ ఇన్ బిట్వీన్ డేట్స్లోని ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్లో, కొంతమందికి ఒక్కొక్క డేట్లో ఉండొచ్చు. సో August 1st నుంచి స్టార్ట్ అవబోతుంది. సో చూస్తే మనకి August 1stకి మనకి నియర్లీ 2.5 months ఉంది. సో Tier 1 ఎగ్జామ్కి మనకి ఫస్ట్ ఎగ్జామ్కి ఓన్లీ 2.5 months ఉంది. సో 2.5 months సరిపోతుంది. సో తప్పకుండా ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో నేను కూడా తప్పకుండా ఈ SSC CGL క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను, ఫ్రీ క్లాసెస్. సో తప్పకుండా వాటిని కూడా ఫాలో అవ్వండి. సో అలాగే Tier 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉందో చూద్దాం. November 10th అండ్ November 11th Tier 2 ఎగ్జామ్ ఉంటుంది. అలాగే Tier 3 వచ్చేసి డిస్క్రిప్టివ్, ఇంగ్లీష్, ఎస్సే రైటింగ్ ఇవన్నీ ఉంటాయి. సో అది వచ్చేసి Jan 21st ఉందన్నమాట. స్కిల్ టెస్ట్ వచ్చేసి Februaryలో ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏజ్ లిమిట్ ఏంటి అసలు? సో ఇక్కడ యాక్చువల్లీ చాలా జాబ్స్ ఉన్నాయన్నమాట. సో ఏజ్ లిమిట్ ఎప్పటికి చూస్తున్నారంటే August 1st 2017కి. ఏజ్ లిమిట్ అప్పటికి చూస్తున్నారు. ఏంటంటే కొన్ని జాబ్స్ 20 to 27 years ఉన్నాయి, 18 to 27, 20 to 30, 30 years అండ్ 32 years. సో చాలా జాబ్స్ 18 to 27 years వాళ్ళకి అండ్ 20 to 30 years వాళ్ళకి కూడా చాలా జాబ్స్ ఉన్నాయన్నమాట. మీరు 30 yearsని కానీ క్రాస్ చేయకపోతే మాత్రం మీకు చాలా జాబ్స్ కంపల్సరీగా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఒకసారి జస్ట్ ఓవర్లుక్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు 20 to 27 years అనుకోండి, ఆర్ 18 to 27 years అనుకోండి. August 2nd 1990 కంటే ముందు పుడితే ఈ రెండిటికి మనం అప్లై చేయలేమన్నమాట. August 2nd 1990 కంటే ముందు పుడితే, August 2nd పుట్టినా కూడా పర్లేదు, బట్ దానికంటే ముందు పడితే మాత్రం అప్లై చేయడం అవ్వదు. సో అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే 20 to 30 years చూసుకుంటే August 2nd 1987 కంటే ముందు పుడితే మాత్రం అవ్వదు అనమాట ఈ రెండిటికి. అలాగే 32 years చూసుకుంటే August 2nd 1985. సో ఇవి మనకి ఏజ్ లిమిట్స్ అనమాట. సో అలాగే ఒకసారి మనం చూసుకుంటే ఏజ్ లిమిట్తో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏం లేదు. SC ST వాళ్ళకి అయితే 5 years ఉంది ఏజ్ రిలాక్సేషన్. OBC వాళ్ళకి 3 years, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ PH వాళ్ళకి 10 years, ఇంకా రిమైనింగ్ కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇంకా మనం చూసుకుంటే అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే, నార్మల్లీ ఆడిట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఈ ఇయర్ నుంచి అకౌంట్స్ ఆఫీసర్ అనేది కొత్త జాబ్ యాడ్ అయిందనమాట. సో అది కూడా గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్. సో తప్పకుండా దానికి అప్లై చేయండి ఎలిజిబిలిటీ ఉంటే. సో మనకి ఆడిట్ ఆఫీసర్ కానీ అకౌంట్స్ ఆఫీసర్ కానీ కావాల్సింది ఏంటంటే చూడండి, డిగ్రీ కావాలి, అలాగే చార్టర్డ్ అకౌంటెన్సీ కూడా చేసి ఉండాలి, ఆర్ ఎల్స్ కంపెనీ సెక్రటరీ, మాస్టర్స్ కామర్స్, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. MBA ఫినాన్స్లో చేసి ఉండాలంట, మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్. సో వీటిలో ఏదైనా సరే చేసి ఉండాలి. డిగ్రీతో పాటు ఇవి కూడా చేస్తుంటే మాత్రమే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి డిగ్రీతో పాటు మ్యాథ్స్లో వచ్చేసి కనీసం 60% ఉండాలంట. సో అలాగే లేదంటే డిగ్రీలోను స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉన్నా సరే పర్వాలేదంట. సో ఇంకా మిగతా పోస్ట్ అన్నిటికీ కూడా మనకి నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో వన్ మోర్ మెయిన్ థింగ్ ఈజ్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ ఇయర్ ఇంకా చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు ఎగ్జామ్కి. బట్ ఒకటే కండిషన్ ఏంటి, August 1st కల్లా వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేయాలి, లేదంటే అక్కడ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, అది లాస్ట్
అప్లికేషన్ మీద డేట్ ఉంటుంది. సో ఆ డేట్ వచ్చేసి August 1 కంటే ముందు ఉండాలన్నమాట. అంటే మీరు లాస్ట్ ఎగ్జామ్ August 1 కంటే ముందు రాసి రిజల్ట్ వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, 98% కాలేజెస్ అన్నిటికీ అసలు ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే అందరికీ ముందే అయిపోతుంది అనమాట. ఓకే, సో తప్పకుండా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా తప్పకుండా ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇంకా చూసుకుంటే మనకి ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ ఫీజ్ ఓన్లీ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ ఫీజు పే చేయాలి. అలాగే ఉమెన్కి కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వీళ్ళందరికీ ఫ్రీ అనమాట. ఓకే, సో వాళ్ళందరికీ ఫ్రీ. ఓన్లీ జనరల్ అండ్ ఓబీసీ జెంట్స్కి మాత్రమే, మేల్కి మాత్రమే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో తప్పకుండా ఎగ్జామ్కి కంపల్సరీగా అప్లై చేయండి. సో ఏంటి సైట్ ఏంటి, ssconline.nic.in. సో ఇందులోకి వెళ్తే మనకి అప్లికేషన్ ఉంటుంది, సో అందులో ఫిల్ చేయొచ్చు. ఓకే, సో అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏమైనా డౌట్స్ వస్తే కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఇంకొక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి అసలు అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఏమైనా కన్ఫ్యూజింగ్ ఏమైనా ఉన్నాయా అని. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒకసారి ఎగ్జామ్ సెంటర్స్ కూడా చూద్దాం. సో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈ 6 సెంటర్స్లోని ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ. అదే మనం తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, నిజామాబాద్ అండ్ వరంగల్. ఓకే, సో ఈ 3 డిస్ట్రిక్ట్స్లోని మనకి ఎగ్జామ్ జరుగుతుంది తెలంగాణలో. ఓకే, సో ఇంకా చూద్దాం ఒకసారి అసలు ఎగ్జామ్ ఏంటి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. Tier 1, Tier 2, Tier 3, Tier 4 అనేవి 4 ఉంటాయి అనమాట. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ Tier 1, Tier 2. ఓకే, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనమాట. Tier 3 మాత్రం డిస్క్రిప్టివ్, ఇంగ్లీష్, ఎస్సే రైటింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, Tier 4 వచ్చేసి ఆప్షనల్ అనమాట, కొన్ని జాబ్స్కి మాత్రమే అవి ఉంటాయి అన్నమాట. ఓకే, స్కిల్ టెస్ట్ అంటే డేటా ఎంట్రీ, డేటా టైపింగ్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్వ్యూ దీనికి అసలు లేదు, ఈ ఎగ్జామ్కి అసలు ఇంటర్వ్యూ అనేదే లేదు. ఓకే, సో ఇంకా అసలు Tier 1లో ఏంటి ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్లో 25, జనరల్ అవేర్నెస్లో 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 25, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో 25 క్వశ్చన్స్. సో టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి వచ్చేసి 2 మార్క్స్, టోటల్ 200 మార్క్స్ అనమాట. టైం వచ్చేసి 60 మినిట్స్ మాత్రమే ఉంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 1 hour 15 minutes ఉంది, బట్ ఈ ఇయర్ 15 minutes తగ్గించేశారు, ఓన్లీ 1 hour మాత్రమే పెట్టారు. ఓకే, సో మీరు చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో చూడండి, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25, 25, 25, 25. సో ఇదేంటి Tier 1 అనమాట. అదే మనం Tier 2 చూసుకుంటే Tier 2లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట, 2 hours టైం. సో పేపర్ 1 వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, దానికి 2 hours టైం. పేపర్ 2 ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, దానికి 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో చూడండి, అండ్ 2 hours. దీనికి కూడా ఇంకొక 2 hours అనమాట పేపర్ 2కి. సో అన్నిటికీ కామన్గా, అన్ని జాబ్స్కి కామన్గా ఉండే పేపర్ 1, పేపర్ 2 కామన్గా ఉంటాయి అనమాట. పేపర్ 3 వచ్చేసి ఓన్లీ స్టాటిస్టికల్ ఆఫీసర్కి స్టాటిస్టిక్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, సేమ్ మళ్ళీ 2 hours. అలాగే జనరల్ స్టడీస్, ఇప్పుడు కొత్తగా వచ్చిన అకౌంటెంట్స్కి ఆ జాబ్ కూడా మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ అనేది 200 మార్క్స్కి ఉంటుందన్నమాట, 100 క్వశ్చన్స్. ఓకే, సో చూసుకోండి, మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఏంటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 2 పేపర్స్ అనేవి అన్ని ఎగ్జామ్స్కి, అన్ని జాబ్స్కి కామన్గా ఉంటుందన్నమాట అది. ఓకే, సో ఒక్కొక్క పేపర్కి 2 hours టైం. సో 2 hours టైంలో 100 క్వశ్చన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 2 hours టైంలో ఇంకొక 200 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనం Tier 3 వచ్చేసి పేపర్ అండ్ పెన్ మోడ్, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు ఇది, డిస్క్రిప్టివ్ పేపరే, ఎస్ఆర్ రైటింగ్, లెటర్ రైటింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది, 1 hour ఉంటుంది అనమాట టైం. ఓకే, సో ఇంకా చూసుకుంటే మనం ఒకసారి సిలబస్ చూద్దాం. ఇప్పుడు రీజనింగ్లో చూస్తే చూడండి, రీజనింగ్ వచ్చేసి అనాలజీస్, సిమిలారిటీస్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, స్టేట్మెంట్ కన్క్లూజన్. సో ఇవన్నీ మనకి రీజనింగ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, కోడింగ్, డీకోడింగ్ ఇవన్నీ ఉంటాయి, నెంబర్ సిరీస్. సో ఇవన్నీ రీజనింగ్లో ఉంటాయి. అలా జనరల్ అవేర్నెస్ చూసుకుంటే హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, మొత్తం ఇవన్నీ కూడా మనకి జనరల్ అవేర్నెస్లో ఉంటాయి. అలాగే మ్యాథ్స్ చూసుకుంటే ఒకసారి మనం మిక్సర్ అండ్ ఎలిగేషన్, పార్ట్నర్షిప్, రేషియో, ప్రపోర్షన్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. అలాగే దీంతో పాటు మనకి ఏంటి, జామెట్రీ,
ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. బ్యాంక్ ఎగ్జామ్స్లో కాకుండా వీటిలో ఇవనేవి ఎక్స్ట్రా ఉంటాయి. పాలిగాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్ వచ్చేసి ఇది సిలబస్ ఉంటుంది. సో గ్రామర్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మ్యాథ్స్ అనేది ఓన్లీ 10th స్టాండర్డ్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ ఎగ్జామ్లో మ్యాథ్స్ మరీ హై స్టాండర్డ్లో ఉండదు, ఓన్లీ 10th స్టాండర్డ్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్ని తప్పకుండా రాయొచ్చు. ఓకే, సో మిగతా 3 మాత్రం గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటాయి. అంటే రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ మాత్రం కొంచెం చిన్నది హై లెవెల్లో అడగచ్చు. బట్ ఓన్లీ మ్యాథ్స్ మాత్రం ఇక్కడ చూడండి 10th స్టాండర్డ్ లెవెల్లో మాత్రమే ఉంటుంది అని క్లియర్గా మనకి మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ఇంకా చూస్తే మనకి టైర్ 2 సిలబస్ చూస్తే సేమ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఓన్లీ ఈ 2 సెక్షన్సే ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 వచ్చేసి స్టాటిస్టిక్స్. అది వేరే జాబ్కి, అది ఒక జాబ్కి కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. సో మెయిన్ పాయింట్స్ చూసుకుంటే మనకి పేపర్ 1, పేపర్ 2 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఇవన్నీ ఉంటాయి. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మొత్తం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి. సో 200 మార్క్స్ 200 మార్క్స్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనం ఇంకా చూస్తే మనకు వచ్చేసి పేపర్ 1 మ్యాథ్స్ వచ్చి మాత్రం 10th స్టాండర్డ్ లెవెల్లోనే ఉంటుంది. ఓకే, 10th లెవెల్లోనే. టైర్ 2లో కూడా మ్యాథ్స్ 10th లెవెల్లోనే ఉంటుంది. పేపర్ 2 మాత్రం ఇంగ్లీష్ ఇంటర్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఓకే, స్కిల్ టెస్ట్ అనుకున్నాం, అదేంటంటే డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ చేస్తారు. 8000 కీ డిప్రెషన్స్ ఉండాలి. సో ఇవి ఓన్లీ క్లర్క్ జాబ్స్కి, అది కొన్ని జాబ్స్కి మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకా ఓకే, సో మనం మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. అసలు ఈ నోటిఫికేషన్లో మనం మెయిన్గా అసలు ఒకసారి రివైజ్ చేసుకుంటే ఏంటి, నెక్స్ట్ మంత్ June 16th అనేది లాస్ట్ డేట్ అనమాట. ఓకే, తప్పకుండా అప్లై చేయండి. అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి జనరల్కి, ఓబీసీ బాయ్స్కి మాత్రం 100 రూపీస్, ఇంకా మిగతా వాళ్ళందరికీ ఫ్రీ అనమాట. ఓకే, సో ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూసాం. టైర్ 1 వచ్చేసి August 1st నుంచి August 20th వరకు ఉంది. సో 2.5 months ఉంది కాబట్టి చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నేను కూడా త్వరలోనే క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. సో తప్పకుండా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద బెస్ట్. బాయ్.